మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్టీ జంప్ కావడం పట్ల మీరు ఎట్లాంటి అలాంటి వాళ్లకు పార్టీ మీద కానీ పార్టీ నాయకత్వం మీద కానీ ఎలాంటి నమ్మకము గౌరవం అసలు ఉండదు. ఎదిరించకుండా నువ్వు సరెండర్ అయిపోతావు. నేను నమ్ముకున్న పార్టీ ఏం కావాలా? సో పార్టీ చేంజ్ అయ్యే ముందు మీతోనే ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా? మా ముందరికి పొగుడుతుంది, మేము అందరం కలిసి ఆయన గౌరవం ఇస్తుంటాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. మనము మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారి నివాసంలో ఉన్నాము. లోపల సార్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా కాంగ్రెస్లో చేరిక కావడము, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సడన్గా పార్టీ మారడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. సో మనము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, సార్ లోపల ఉన్నారు. అసలు ఏమనుకుంటా ఉన్నారు, అసలు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలకు ఎలాంటి ధైర్యం చెప్తారు అనే దానిపైన మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం, సార్ ఉన్నారు ఒకసారి. సో చాలా బిజీగా ఉండే కార్యక్రమంలో కూడా ఇవాళ చాలా మంచి టైం ఇచ్చారు మనతో బాజిరెడ్డి గారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాము. సార్ నమస్తే. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా విమర్శలు వస్తూనే ఉన్నాయి. పార్టీ జంప్ కావడం పట్ల మీరు ఎట్లాంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మెయిన్గా పార్టీ జంప్ అయ్యే నాయకులకు ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఈ రాజకీయాలలో వ్యాపారస్తులకు, బిజినెస్ మ్యాన్స్కి ఈ వ్యక్తి అయితే గెలుస్తాడు, వేరే వాడు గెలవలేడు, వాడు డబ్బులు లేవు, వాడు పెట్టలేడు అని ఒక మెసేజ్ ప్రజలు వెళ్ళిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, డబ్బున్నవాడు డబ్బు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి అవసరాల కోసం పార్టీలు మారుతున్నారు. ఆ వ్యక్తి అవసరాల కోసము, ఆయన వ్యాపారం నడవడానికో, ప్రభుత్వంలో వచ్చిన పెద్దలు ఇబ్బందులు పెట్టడం వలన పార్టీలు మారే అవకాశం వాళ్ళు తీర్చుకుంటున్నారు. అలాంటి వాళ్లకు పార్టీ మీద కానీ పార్టీ నాయకత్వం మీద కానీ ఎలాంటి నమ్మకము గౌరవం అసలు ఉండదు. ఫస్ట్ కష్టపడే కార్యకర్తలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి. గెలుస్తున్నా ఓడుతున్నా అది వేరే విషయం. ఆ వ్యక్తి ఉంటే గెలిచినా ఓడినా పార్టీతోనే ఉంటాడు, పార్టీ పట్టుకుని ఉంటాడు. అలా కాకుండా వ్యాపారస్తులకు, కార్పొరేట్లకు మనం టికెట్లు ఇస్తే వాడు గ్యారంటీగా ఉండడు, పార్టీకి నష్టం కలిగిస్తాడు కూడా. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర ఇది మనం చూస్తున్నాము. కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత 2 సార్లు గెలిచినాం మనం. 2 సార్లు అధికారంకి వచ్చింది పార్టీ. 3వసారికి అధికారం పోయింది. అధికారం పోవడమే లక్ష్యంగా కొంతమంది స్వార్థపరులు వాళ్ళు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయనో, ఎక్కడ ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు వస్తాయనో, ఎక్కడ మాకు కేసులు పెడతారనో, మా వ్యాపారం నష్టం చేస్తున్న భయంతో పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారడం వల్ల మురల్గా అధినాయకత్వం ఇబ్బంది పడుతూ ఉంది. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్లీ దీనివల్ల పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, ఏ రాజకీయ నాయకుడిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎవరైతే ఇది నా పార్టీ కోసం కష్టపడతా, రేపు పొద్దున్న నాకు ఫ్యూచర్ ఉంటుంది అని నమ్ముకున్న కార్యకర్తలకు ఏమైందంటే, వాళ్ళు చేసే కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, ఎవరిని నమ్మొద్దు రాజకీయ నాయకులను, ఎలక్షన్లో ఎవరు నచ్చితే వాడికి ఇద్దాం ఓట్లు అనే రకంగా ఆలోచిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు చేసే పొరపాటు. సరే, ఏదేమైనా ఇవల్ల వెళ్ళే నాయకుడు, ఎగ్జాంపుల్ ఉదాహరణకు కడియం శ్రీహరి గారు పోయినారు. పార్టీ ఎంత కుదిసింది ఆయనకు? పార్టీ ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చింది, తన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చింది.
ఇవన్నీ ఇచ్చినా కానీ పార్టీ గెలవదనో ఇంకేదో ఊహించుకొని వేరే పార్టీకి జంప్ అయిపోయినాడు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకుంటే అది అందరు చెప్తాను నేను. ఒకరు కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సెకండ్ టైం చాలా క్రూషియల్ అయినటువంటి స్పీకర్ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత కూడా అతను ఎట్లా వెళ్ళారు అనేది ఒక క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి సార్. ఆయన పార్టీ మారినాడని ఒక కామెంట్ చేశాను నేను ఆయన గురించి. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని రాష్ట్రంలో అందరికంటే గౌరవించాడు Yeah. కేసీఆర్ గారు. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనకి ఇచ్చింది వ్యవసాయ శాఖ మంత్రి. Yeah. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి బాగా ఎంకరేజ్ చేసిండు ఆయనకు. ఎంకరేజ్ చేసిండు. చివరి లక్ష్మీపుత్రుడు అని కూడా చెప్పాడు ఆయన. Yeah. లక్ష్మీపుత్రుడు అని చెప్పడమే కాదు, ఆయనకి ఇచ్చిన ఫండ్స్, డెవలప్మెంట్ ఫండ్స్ బాన్స్వాడకు మ్యాక్సిమం ఇచ్చాడు. ఆయన 1000 కోట్లు ఇచ్చాడు. సెకండ్ టైం గెలిచిన తర్వాత కూడా సీఎం తర్వాత ఉండే పోస్ట్ ఆయనకి ఇచ్చాడు స్పీకర్గా. Yeah. అది ఇవ్వడమే కాదు, ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా కొడుకు డీసీబీ చైర్మన్ ఇచ్చాడు. Yeah. బియ్యం కూడా పాపం ఆయన రాజేశ్వర్ గారు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఉద్యమ నాయకుడు. ఆయనకు కూడా ఆయన బియ్యం కూడా ఉన్నా కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చిండు. సో ఇవన్నిటిని చూస్తుంటే సార్, ఇప్పుడు ఇంత మంచి కీలక పదవులు ఇచ్చినా కూడా సడన్ గా పార్టీ మారడం పట్ల ఏంటి అసలు అంత డైలమా అనిపిస్తుంది. కార్యకర్తలు ఇప్పటి వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డినే కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి కూడా చాలా మంది ఇవాళ ఉంటారా లేకపోతే రేపు వెళ్ళిపోతారా అనే క్వశ్చన్ మార్క్ కూడా కార్యకర్తలకు సరే, కలుగుతుంది. అది నడుస్తూ ఉంటాయి, కొంతమంది స్వార్థపడుతూ నడుస్తూ ఉంటాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం చాలామంది నాయకులు వచ్చారు మన పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఉదాహరణకు డి శ్రీనివాస్ వచ్చిండు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా పార్టీ మారి నిగ్గు లేకుండా వచ్చి పార్టీ చేరిండు, ప్రభుత్వ సలహాదారు అయ్యిండు, రాజ్యసభ మెంబర్ అయ్యిండు, పార్టీకి నష్టం చేసిండు. అదేవిధంగా పొన్నా లక్ష్మణ్ గారు వచ్చిండు. ఆయన ఉమ్మడి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, ఆయన వచ్చిండు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ చేసిన సురేష్ రెడ్డి గారు వచ్చిండు. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు, రాలేదని కాదు, ఆ పార్టీ వదిలిపెట్టి వచ్చిండ్రు. ఇప్పుడు ఓడ నడుస్తూ ఉంటే చిల్లులు పడ్డాయనుకో సముద్రంలో, ఎలుకలు వారిపడి పారిపోతారు. వీళ్ళు కూడా ఎలుకల్లాగానే. సరే, మనం కోరి తెచ్చుకోవడం వేరు, వాళ్ళు రావడం వేరు. మా సురేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన కోరి తెచ్చుకున్నాం మేము. స్పీకర్గా అనుభవం ఉంది కాబట్టి ఆయన రాజ్యసభ సభ్యుని చేసినాం. ఇలా పార్టీ తరఫున రాజ్యసభలో లీడర్ చేసినాం. ఇది ఒకటే కాదు, ఇన్ని పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి, ఇన్ని పదవులు తీసుకున్న వ్యక్తి, మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అందరికంటే ఎక్కువ నిధులు తీసుకున్న వ్యక్తి. 12,000 ఇల్లు ఇచ్చిండు ఆయనకు ఒక్కడికి. అండ్ ఆ తిమ్మాపూర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు 100 కోట్లు ఇచ్చిండు. 500 ఎకరాలు ఆ టెంపుల్కు ఇచ్చిండు, ఫారెస్ట్ ల్యాండ్. లిఫ్ట్లు ఇచ్చిండు ఆయనకు, రోడ్లు ఇచ్చిండు, విపరీతంగా ఇచ్చిండు డబ్బులు. ఆయన స్వయంగా పొగిడిండు కేసీఆర్ గారిని. సార్ మీరు దేవుడు సార్, నేను చాలామంది దగ్గర పనిచేసిన, మీలాంటి వాళ్ళు దొరకరు సార్, కొందరు పార్టీకి దొంగలు వెళ్ళిపోతున్నారు, కానీ మేము మాత్రం నీతో ఉంటాం సార్ అని చెప్పిన వ్యక్తి ఎంత ఘోరంగా, ఎంత నీచంగా, ఎంత సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మొత్తం ఫ్యామిలీ తీసుకొని పోయిన పార్టీలకు. అది తీసుకుపోయింది. ఓకే, ఏమంటాడు? రేవంత్ రెడ్డి రైతాంగానికి చేసే మేలును చూసి నచ్చి మెచ్చి పాటపోతున్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే, ప్రజలు మనం మాట్లాడే మాటలు విని నువ్వు సిగ్గుపడతలేవు కానీ ప్రజలు సిగ్గుపడుతున్నారు. నీకేందంటే నీకు అధికారం కావాలా? అధికారం నడుస్తలేదు అక్కడ. ఆ రవీంద్ర రెడ్డి వచ్చి గట్టిగా పనిచేస్తున్నాడు అక్కడ పార్టీ కోసం. నువ్వు పార్టీలో ఉండవు, నీకు ఎవరు ఎంఆర్ఓ ఏంటలేడు, ఎస్ఐ ఏంటలేడు. అవి వినడండి. అధికారం లేకుండా వినడు. నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు ఎదిరించాలా. ఎదిరించకుండా నువ్వు సరెండర్ అయిపోతావు. నువ్వు నేను నమ్ముకున్న పార్టీ ఏం కావాలా, నేను నమ్ముకున్న అధినాయకత్వం ఏం కావాలా, నేను నమ్ముకున్న కార్యకర్తలు ఏం కావాలా, వాళ్ళు చూడవా నువ్వు?
నీకోసం రాత్రి పగలు కష్టపడ్డారు వాళ్ళు, Yeah. తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, నువ్వు గెలిచిన సంతోషపడ్డారు వాళ్ళు. క్షణం కూడా ఉంచే వాళ్ళకి సంతోషం. కీ రోల్ ప్లే చేస్తారు ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా, ఏ అభ్యర్థికైనా. కేసీఆర్ గారికి అతి సన్నిహితులుగా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి మీకు వాళ్ళతో కూడా. సో పార్టీ చేంజ్ అయ్యే ముందు మీతోనే ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా? అన్న నేను ఇట్లా వెళ్తా ఉన్నాను, మరి ఏంది అంటే దానిపైన? ఏ ఒక్కరోజు నాతో కానీ ఇతర ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో ఎవరితో మాట్లాడి ఓకే. మా ముందరికి పొగుడుతుంది. మేము అందరం కలిసి ఆయన గౌరవిస్తుంటాం. మేము వయసులో పెద్దవాడని, ఆయన సలహాలు తీసుకోవాలని మేము వెళ్తుంటాం ఆయన దగ్గరికి. ఆయన మంత్రిగా చేసినప్పుడు కూడా మాకు ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా గౌరవంగా వ్యవహారం చేస్తుంది. మేము ఏం అంత అంత తొందరగా నువ్వు పార్టీ మార్చాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు పోయి ఆడ చేసేదేమో నీకు? ఏం చేసావు నువ్వు అన్న పోయి? దీనిలో ఉంటే కనీసం నీకు గౌరవం ఉంటుండే కదా. నేను ఒకటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నేనేం చెప్తున్నా అంటే, నువ్వేదో ప్రోత్సహిస్తున్నావు, ఏదో నువ్వు ప్రోత్సహిస్తున్నావు పార్టీ మారడం. గతంలో ఏమన్నావు నువ్వు? పార్టీ ద్వారా గెలిచిన ఎవడన్నా నాయకుడు పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పినావు. మీరు లేకుండా నేను ముందరు నేను కొడతాను. మీ ఇద్దరిని కూడా కొట్టాలా? ప్రోత్సహించే రేవంత్ రెడ్డి కూడా కొట్టాలా? పార్టీ మారిన ఎమ్మెల్యేని కూడా కొట్టాలా? సో ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ అంటారా? ఇదంతా స్ట్రాటజీ ఏం కాదు, పాడు కాదు. అంటే కేసీఆర్ గారిని డిస్కరేజ్ చేయాలా, నిర్వీర్యం చేయాలా పార్టీని అని ఒక దురాలోచన. ఆ దురాలోచన పెద్ద పని చేసేది లేదు. విషయం ఏంటంటే, ఎవడే కానీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ద్వారా, ఆ పార్టీ ద్వారా పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఓడిపోయినా అనుకో క్యాండిడేట్, గెలిచిన క్యాండిడేట్ గౌరవం ఇవ్వకుండా నువ్వు ప్రజలు మెచ్చి ఏరి కోరి మెజారిటీతో గెలిపించిన శాసనసభ్యులను గౌరవించకుండా నువ్వు ఎవడైతే ఓడిపోయిండో వాని పెత్తనం చెలాయించాలని నువ్వు చేస్తున్నావు చూడు, దానివల్ల ఏమవుతుంది? వీళ్ళు పార్టీ మారుతున్నారు. పార్టీ మారితే ఏమవుతుంది? నీకు నష్టం జరుగుతుంది. అక్కడ నిజమైన నీ కార్యకర్తలు, నిజమైన నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళు పోయిన తర్వాత నలిగిపోతారు. వాళ్ళు ఎవడైతే పోయిండో వాని సొంత మనుషులకు, వాని సొంత కార్యకర్తలు చేసుకుంటారు తప్ప వాళ్ళ సెకండ్ ర్యాంక్ వాళ్ళకి చూస్తాడు. నీ పార్టీని ఇండైరెక్ట్లీ నువ్వు నష్టం చేసుకుంటాడు తప్ప లాభం చేసినట్టుగా. సో ఇంత కాంపిటీషన్లో కూడా బాన్స్వాడలో తను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కావడం అనేది చాలా గొప్పతనంగా చూశారు. కాకపోతే షార్ట్ అండ్ షీట్ పీరియడ్లోనే తను పార్టీ మారడం పట్ల చాలామంది అధైర్యపడతా ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కామెంట్లు చూస్తే మీరు ఆయన మారిన దృష్టిలో కింద కామెంట్ చూస్తూ ఉంటే అసలు బతకద్దు మనిషి. అంత ఘోరాది ఘోరంగా, అంత హీనాతీనంగా ఆయనను దాని మీద చెప్పే బూతు మాటలు నేను చెప్పలేను. నేను అవన్నీ దుర్పేసుకుంటారు సిగ్గులేరు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచనలకు లేదు కదా. నేను బతకాలా, నా ఫ్యామిలీ బతకాలా, నా వ్యాపారం నడాలా, ఇసుక దందా నడాలా, మామూలు నడాలా, ఇంకా డబ్బులు ఏం చేసుకున్నావు? డబ్బులు సంపాదించుకుని నువ్వు బదనాం మూట కట్టుకొని పోతున్నావు తప్ప పేరు మూట కట్టుకుంటలేవు కదా. డబ్బులు వస్తుండొచ్చు, వస్తే పొంగ తీసుకుపోతాం మీదకి, కానీ పేరు మాత్రం వదిలిపెట్టిపోతావు కదా, ద్రోహి అని పేరు. కానీ ఇవన్నీ చేయడం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది నాకు. మా జగత్యాల ఎమ్మెల్యే ఉన్నాడు డాక్టర్ సంజీవ్ కుమార్, చాలా బాగా మాట్లాడుతున్నాను, చాలా బాగా చెప్తుండే, నా గురించి బాగా చెప్పిండు ఎలక్షన్లో. సో నైట్ టు నైట్ వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. చాలా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో దానం నాగేందర్ కూడా తను కూడా ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలని మొత్తం ఇక్కడికి మన కాంగ్రెస్లోకి చేర్చుకుంటామని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది సాధ్యమవుతుందంటారా? ఇప్పుడు నేను వ్యభిచారం చేస్తున్నా వాళ్ళని కూడా చేయమని అన్నట్టు, రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు నాగేందర్, ఇతరులను కూడా రండి మీరు వ్యభిచారం చేయమని చెప్తున్నట్టు అంతే. ఓకే, ఏం నీతి చెప్పినట్టు నేను చూసిన స్టేట్మెంట్ ఆయనది. సో ఇట్లాంటి మాటలు అనొచ్చు అంటారా? ఇట్లాంటి మాటలు సిగ్గు ఎగ్గులే అంటారు, మరి ఏం చేస్తారు? ఓకే, ఆయన దందాలు ఉంటుంది, ఆయనకు ఉన్నాయి కదా, ఆ దందాలు నడాలి, ముఖ్యమంత్రిని సంతోషపెట్టాలి, ముఖస్తుతి చేయాలి, ఆయన మనసులో ఉండిపోవాలి, ఏదైనా పనులు పైరులు చేసుకోవచ్చా? ఇది తప్ప ప్రజల సంగీతం మన ఆలోచన చాలా ఘోరం అండి ఇది. ఎట్లా ఘోరం అంటే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, మేము ప్రభుత్వం
ఇది పర్మనెంట్గా ఉంటుంది, ఇది టీఆర్ఎస్ పార్టీ ఉండదని అన్నీ ఊహించుకుంటున్నారు వాళ్ళు. అది పిచ్చి ఇవ్వాలి. అధినాయకత్వం గట్టిగా ఉంది, ధైర్యవంతులు ఉన్నారు అందులో, వాడు భయపడే వ్యక్తులు కాదు. గత ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు, చాలాసార్లు రాజీనామాలు చేసినారు ఎమ్మెల్యేలకి, ఎంపీలకు చేసిన వాళ్ళు, మళ్ళీ గెలిచినారు వాళ్ళు. సమీక్షించుకుంటాం, ఏమైనా లోపాలు ఉన్నాయి పార్టీలో సమీక్షించుకుంటాం మేము, ఆ లోపాలు సవరించుకుంటాం మేము, ఫ్యూచర్లో జరగకుండా చేస్తాం మేము. కానీ వీళ్ళు ఎవరైతే పోతున్నారో పక్కా ద్రోహులు, పచ్చి ద్రోహులు వీళ్ళు. కడియం చేరున్నాడు, ఏం తక్కువ చేసినాను, కుటుంబానికి ఎంత తక్కువ చేసినాను, వచ్చానికి ఎంత తక్కువ చేసిండు, నాగేంద్రకి ఎంత తక్కువ చేసిండు, ఎవరికి ఎంత తక్కువ చేసిండు. నీకు 65 మెంబర్స్ ఉండగా నేను ఇంకోటి అంటాను రేవంత్ రెడ్డి గారిని, నువ్వు అధికారం లేనప్పుడే డబ్బులు తెచ్చి కొనుగోలు చేసే ప్రయత్నం చేసినావు, దొరికినావు, జైలు కొన్నావు. ఇప్పుడు లైసెన్స్ తీసుకుని వచ్చుకుంటున్నావు ఇప్పుడు నువ్వు నాయకుల్ని. అంటే అదే ముఖ్యమంత్రిగా నువ్వు మా నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి తీసుకుని పోతున్నాగా నువ్వు. అంటే మీ పార్టీలో ఉన్నంత అసమర్థులు వాళ్ళు, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియలేదా? వాళ్ళు నీకు నీ ఆలోచనతో సరితూగారా వాళ్ళు? వీలే కావాలా? వృద్ధ జంబుగాలే కావాలా నీకు? యూత్ చాలా ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేయ కదా, ఎవడదంటాడు? వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నువ్వు మా పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి ఏదో చేస్తా, మీకు అడ్వైజర్ ఇస్తా, మంత్రి ఇస్తా, ఇవన్నీ పనికి మాలిన మాటలు. ఈ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను ఒకటే చెప్తున్నా, పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇటు పోదు, పార్టీ బలంగా అవుతుంది. ప్రజల్లో ఇప్పటికే 6 నెలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మొన్న ఎందుకు గెలిచింది అంటే దానికి కారణం ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు వ్యతిరేకం చేయాలి? మేము బంద్ తీసుకుందాం, ఆ ఎదురు వేసింది తప్ప. నువ్వు అసెంబ్లీ రద్దు చేసుకున్నావు, రేపు పొద్దున కంటిన్యూ చేయను. ఆ 65-70 మాకు వస్తాయి, మిగిలిన నీకు వస్తాయి. 100% చెప్తున్నా. అంత కాన్ఫిడెంట్ ఏమంటున్నారు? 100% నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక్క వాగ్దానం నెరవేరుస్తున్నాడు. ఓకే. సో ఫ్రీ బస్ పేరిట చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే చాలా పెద్ద ఇంప్లిమెంట్ చేసినాము, మంచి స్కీమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని వెనుక ఎంత ద్రోహం ఉందంటే, ఫ్రీ బస్ అనగా నేను ఆర్టీసీ చైర్మన్ చేసినాను. ఆర్టీసీ చైర్మన్ చేసిన అప్పటికే రోజుకు 10 కోట్లు 12 కోట్లు లాస్ ఆర్టీసీ. ఆ లాస్ ఉండగా కూడా కొంచెం ఇంప్రూవ్ చేసినాం, మేము బాగా ఇంప్రూవ్ చేసినాం. తర్వాత గవర్నమెంట్ కూడా, సీఎం గారు కూడా సంవత్సరం 1500 కోట్లు గ్రాంట్ ఇస్తుండే మాకు. ఇంత ఇస్తున్నా కానీ అక్కడిదక్కడ సరిపోతుండే. ఫ్రీ బస్సును ఇవ్వడం వల్ల నష్టాలు పాలవుతుంది తప్ప లాభాలు అవుతలేదు. రెండవది ఏంటంటే, ఆడకూతుళ్ళు స్త్రీలకు నువ్వు ఫ్రీ ఇస్తున్నావు, ఓకే రైట్. ఎట్లా ఫ్రీ ఇస్తున్నావు? నేను చెప్పిన ఒక మీటింగ్లో ఆడవాళ్ళకు, మహిళలకు, అమ్మ మీకు ఫ్రీ ఇస్తలేడు, మీ డబ్బులు కొట్టేసి మీకు ఫ్రీ ఇస్తున్నాడు. ఉదాహరణకు చెప్తున్నా, 6 నెలలు 7 నెలలు అవుతుంది, 4000 పెన్షన్ ఇస్తున్నాడు, ఒక నెల ముంచేసిండు, 2000 మాత్రమే ఇస్తున్నాడు మీకు. ఎన్ని వేల కోట్లు, 800 కోట్లు నీకు లాస్ చేసినట్టు మీకు. తర్వాత ప్రతి ఆడకూతురు 2000 ఇస్తున్నాడు పెన్షన్, అది ఇవ్వడం లేదు, అది లాస్ కాదు మీకు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే తులం బంగారం ఇస్తున్నాడు, అది లాస్ కాదు మీకు. ఆ డబ్బులు మీకు కొట్టేస్తున్నాడు ఆయన, అది ఎందుకు ఆలోచించారు వాళ్ళు? ఇన్ని డబ్బులు కొట్టేసి మీకు ఫ్రీ సంతోషపడతారా మీరు? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా. అవును సార్. తర్వాత డబ్బులు పెట్టే మగవాళ్ళకు సీట్లు లేవాడా? అవును, చాలా మంది ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ పడుతుంది. ఎక్కుతలే కూడా బస్సులు, వాళ్ళు తన్నుకుంటారు పాపం, స్త్రీలు ఘోరం పోగొట్టుకుంటారు వాళ్ళు. దానివల్ల ఒరిగిందేం లేదు. వీళ్ళకేందంటే సకుచమర్దనం లాగా చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళే తృప్తిపడుతున్నారు, మేము వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నామని. తప్పు తప్పు. వాళ్ళకి ఫ్రీ ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ ముంచుతున్నారు, వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నట్టు నటిస్తున్నారు, అంత వేరేం లేదు. సో రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకుంటే నిన్న నుంచి చాలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. రుణమాఫీ చేయడం అనేది అసలు ఊహించలేకపోతున్నాం, ఇంత తొందరగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకో? సంబరాలు చేసుకుంటారు, రుణమాఫీ ఎట్లా చేస్తారో చూద్దాం కదా.
ఎట్లా అమలు చేస్తారు చూద్దాం. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు. రైతు బంధు ఉంది, రైతు బంధు మేము ఇస్తామని చెప్పారు. ఎంత 500, 5,000 ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఏమైంది ఇప్పుడు? 5 ఎకరాల కంటే ఎక్కువ ఇస్తలేరు, బంద్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మేలు ఇచ్చేది సెకండ్ది రైతు బంధు ఇప్పటిదాకా లేదు. రైతు బీమా జూన్ నుంచి బంద్ అయిపోతుంది. తర్వాత విత్తనాలు ఇస్తలేరు సక్రమంగా, బోనస్ ఇస్తలేరు సక్రమంగా, కరెంట్ సక్రమంగా ఇస్తలేరు. నువ్వు రుణమాఫీ చేస్తా అంటున్నావు, ఎంతమందికి చేస్తావు, ఎవరికి చేస్తావు? ఇంకా తెలియదు కదా. ఎంతమందికి చేస్తావు, ఎన్ని చేస్తావు, లెక్కలు రావాలి కదా. చూద్దాం. సో ఒక పక్కనేమో మీరు ఇట్లా చెప్తా ఉన్నారు, ఇంకో పక్కన కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మనము తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్కన చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఖాళీ అయిపోతున్న సిచ్యువేషన్ అవుతుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆలోచించాలి. ఆలోచన ఏంటంటే, మిమ్మల్ని నమ్ముకొని మీరు మంచి వాళ్ళని, నమ్మకస్తులని మీకు టికెట్ ఇచ్చి, ఫండ్ ఇచ్చి, మీకోసం శ్రమించి తిరిగి ప్రచారం చేసి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ కష్టపడ్డారు. మీరు పార్టీలో ఉంటే మీకు గౌరవం ఉంటుంది. పార్టీ వదిలిపెట్టిపోయినారు మీ స్వార్థం అవుతుంది. పార్టీ వదిలిపెట్టిపోయిన వాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఇక వాళ్ళకు ప్రజలు కూడా ఓట్లేరు. ఇతర పార్టీ వాళ్ళకు టికెట్ ఇయ్యారు. వాళ్ళకు ఇచ్చినా ఓడిపోతారు. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఎంతమంది అయితే పార్టీకి వెళ్ళిపోయినారో వాళ్ళకి టికెట్లు ఇచ్చినా గెలలేదు. ఎగ్జాంపుల్ ఒక్క శ్రీహరి కూతురు గెలిచింది తప్ప ఇంకెవరికి వెళ్ళలేదు. మరి అదేవిధంగా రేపు వీళ్ళ గతి కూడా అంతే. వీళ్ళ గతి కూడా అంతే. ఎవరితో పోతున్న పార్టీకి వెళ్ళి వీళ్ళు లాస్ట్ గది. సో గెలవరాలి. ఒక్కసారి పార్టీలో నుంచి జంప్ అయిన తర్వాత వేరే పార్టీ కండువాలు కప్పుకుంటా ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ పార్టీలోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళకి టికెట్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇచ్చే అవకాశం ఉంటుందా? అది అధిష్టానం ఇప్పటికే అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది, గుణపాఠం కూడా అయిపోయింది వాళ్ళకు. మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇస్తే కార్యకర్తల రియాక్షన్ ఎట్లా ఉంటుందో అప్పుడు చూస్తారు. వాళ్ళకి ఎవరనే భావిస్తున్నాను నేను. సో రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? కేసీఆర్ గారి నుంచి ఎట్లాంటి మార్గదర్శకాలు వస్తూ ఉన్నాయి? కేటీఆర్ నుంచి ఎట్లాంటి మార్గదర్శకాలు వస్తూ ఉన్నాయి? సో ఎట్లా చేద్దామని అనుకుంటున్నారు రానున్న రోజుల్లో? కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేస్ది, ఎంపీస్ది, ఎమ్మెల్సీస్ది, నియోజకవర్గ ఇన్ఛార్జీలది, పార్టీ కార్యవర్గ సభ్యులది ఒక మీటింగ్ ఇమీడియట్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళు ధైర్యాన్ని ఇస్తారు. వెళ్ళిన వాళ్ళ పరిస్థితిని చెప్తారు. వాళ్ళకు ఫ్యూచర్లో మనకు ఏ విధంగా పార్టీకి లాభం అవుతుంది, ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, ఈ సింగరేణి కాలేజెస్ అమ్మకం కానీ, గన్ల అమ్మకం కానీ, అదేవిధంగా మన ఇసుక అమ్మకాలు కానీ, బూడిద అమ్మకాలు కానీ, ఈవెన్ కరెంటు విషయంలో కూడా, ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వము గవర్నమెంటే, ఇక్కడ గవర్నమెంటే కొనుగోలు చేస్తే దాన్ని తప్పుపట్టి కమిషన్ వేయడంలో ఇవన్నీ చూస్తామంటే ఏంటంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్న కార్యక్రమం ఇవన్నీ. సో ఇదంతా నిజం కాదంటారా? ఈ కేసీఆర్ గారి పైన ఇట్లాంటి కుట్ర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నమెంట్ ఉందనుకో వ్యాపారము, దాన్ని ఏమో అవినీతి జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తిని కొనుగోలు చేస్తే అవినీతి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ గవర్నమెంట్తోని మనం గవర్నమెంట్ వ్యాపారం చేసినప్పుడు ఎందుకు ఉంటుంది? ఏమవసరము? 1% కూడా అక్రమ జరగడానికి ఆస్కారం లేదు. వాళ్ళకి కావాలని హరాస్మెంట్ చేయాలా, ఇబ్బంది పెట్టాలా? దాన్ని ప్రజలు నమ్మరు, న్యాయ వ్యవస్థ నమ్మదు. అంటే డ్రాగింగ్ చేసి దీన్ని పొడిగించి బదనాం చేసి మేడిగడ్డ అని, కాళేశ్వరం అని, ఇవన్నీ ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ రిపేర్ అవుతుంది లేదా? ఈ మోడీ ఒక వంతెన స్టార్ట్ చేసింది బాంబేలో, కొన్ని వేల కోట్ల వంతెన, బాగుల్లో వచ్చింది. దాన్ని రీసెంట్లీ చేసిండు ఆయన. ఒక 3-4 months ఎలక్షన్ బిఫోర్ చేసిండు ఆయన. 1 month అయ్యిండొచ్చు, 2 months అయ్యిండొచ్చు.
మొత్తం పగులు ఏర్పడ్డాయి. ఓకే అవినీ జరిగినట్టు అది. బీహార్లో 3 వంతెనలు కూలిపోయినాయి, ఓకే జరిగినట్టు అవి. ఎక్కడైనా కొన్ని జరుగుతాయి, దాన్ని రిపేర్ చేసుకోవాలి తప్ప దాన్ని చూపించి పూచి చూపించి దీని అవినీతి జరిగింది, అవి తిన్నాడు ఇవి తిన్నాడు అంటే ఉన్నట్టు. సో మెయిన్గా బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ పైన ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపిస్తామని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నారు. అది అది సాధ్యమేనంటారా? ఎవడు భయపడతాడు? ఎందుకు భయపడతారు? ఇవాళ నీకు అధికారం ఉన్నది కాబట్టి జైలు పంపిస్తారు. మాకు అధికారం వస్తే మేము అధికారం చేయాలా? Yeah. ఇప్పుడు ఇదే మోడీ గారు ప్రధానమంత్రి, అంత పెద్ద వ్యక్తి మీద కామెంట్ చేసేంత శక్తి నాకు లేకపోవచ్చు, స్థాయి నాకు లేకపోవచ్చు, కానీ సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను. ఒక సామాన్యుడిలాగా 10 years బ్యాక్ ఏమన్నాడు ఆయన? ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తున్నాడు అకౌంట్లో. చేసిండా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు సంవత్సరానికి. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. Yeah. అదేవిధంగా రైతాంగాన్ని ఏదో చేస్తానని చెప్పాడు, రైతులను కాచిపించిండు. అదేవిధంగా 13 లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ చెందినటువంటి కార్పొరేట్లకు మాఫీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మోడీ గారు. 1,00,000 కోట్ల అప్పు చేసిన, 100 లక్షల కోట్ల అప్పు చేసిన ఆయన. 100 లక్షల కోట్ల అప్పు చేయడమే కాకుండా ఓడరేవులు అమ్మేసిండు ఆయన, విమానాశ్రయాలు అమ్మేసిండు, గన్లు అమ్మేసిండు, ఇన్సూరెన్స్ ఎల్ఐసి అమ్మేసిండు. ఆ డబ్బులు ఎటువని మరి? ఈ డబ్బులేమని ఆ డబ్బులేమని డెవలప్మెంట్ చూసినాడు, ఏమీ లేదు. నేషనల్ హైవేస్ కడుతున్నారు, టోల్ బదులు చేస్తున్నారు. ఏం చేసిండు? కనీసం మరి దేశ రైతాంగానికి ఉన్న అప్పులను మాఫీ చేసిండు ఆయన గతంలో చరణ్ సింగ్ లాగా. అది చేయకపోయా. ఎందుకు హైప్ చేస్తారు నాకు అర్థమైతే లేదు. ఓన్లీ హైప్. చాలా గొప్పోడు, చాలా గొప్పోడు. ఏం గొప్పోడు? సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతా ఉంది మీ స్ట్రాటజీ? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మాకు ఏంటంటే మాకు ఉంటారు, మేము పెడతాము, మేము ఫైట్ చేస్తాము. ప్రజలు అభిష్టం అది. డెఫినెట్గా మేము గెలుస్తామని నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే వాళ్ళ నాయకులు చేసి అరాచకాలు చూస్తున్నారు ప్రజలు. మళ్ళీ వాళ్ళు గెలిస్తే ఇబ్బందులు అయితే మాకనే ఉద్దేశంతో మా పార్టీ నాయకులకు వేస్తారనే నమ్మకం మాకుంది. సో మా నుంచి లోకల్ బాడీలలో జిల్లా పరిషత్ కానీ, తర్వాత అసెంబ్లీ ఎంపీపీలు కానీ, డెప్యూటీస్ కానీ తప్పకుండా మేము గెలుస్తాం. సో మా నుంచి మేము దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి డెవలప్మెంట్ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మున్సిపాలిటీ స్థాయి నుంచి, మున్సిపల్ కమిషన్ స్థాయి నుంచి, ఈవెన్ హైదరాబాద్ సిటీ స్థాయి నుంచి, జిల్లాలలో కలెక్టరేట్ బిల్డింగ్ కట్టడం కాదు, సిపి ఆఫీస్ కానీ, ఏం సచివాలయం కట్టి, అంబేద్కర్ విగ్రహం పెట్టి, అమరుల జ్యోతి పెట్టి, ప్రాజెక్టు కట్టి, ఇవన్నీ ఎవడు చేస్తాడు? కొన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కొన్ని సోషల్ మీడియాస్లో కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. అమరావతిలో కావచ్చు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాన్ని కట్టినట్టు తెలంగాణలోని సచివాలయం ఎదుట అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత ఇక్కడ కట్టడం వల్లే పార్టీలు అనేవి కుప్పకూలిపోయినాయి అనేది ఒక సమాచారం వస్తూ ఉంది, ఒక వైరల్ న్యూస్ ఉంటుంది. అది నిజమేనంటారా? తప్పది. రాజ్యాంగం రచించిన వ్యక్తి, మహా గొప్ప వ్యక్తిని విగ్రహం పెట్టుకున్నాం మనం. అంటే దళితుడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఓడగొట్టిన ప్రజలు అట్టేం లేదే. సో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో ఇట్లాంటి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్లే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఇట్లా అందుకే కుప్పకూలిపోయిన పార్టీలు అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. తప్పు. సోషల్ మీడియాలో అన్ని వచ్చేటానికి నిజాలు కావాలి. కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. అది తప్పది. అది ఏదో చెప్పిన రోజు తప్పు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంబేద్కర్ గౌరవించినట్టు, ఆయన బాటలో మనం నడవాలని ఒక మెసేజ్ ఇచ్చినట్టు. అది అట్లా కాకుండా ఆయన విగ్రహాలు పెట్టినప్పుడు ఓడిపోయినట్టే తెలివితక్కువలు మాట్లాడలేదు. సో ఫైనలీ మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓడి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నా, మీరు అధైర్యపడద్దు. మీ ప్రాంతాల్లో ఎవరైనా ఎమ్మెల్యే వెళ్ళిపోతే డెఫినెట్గా మంచి వ్యక్తిని ఇన్ఛార్జ్ పెడతాం మేము, మా నాయకత్వం పెడుతుంది. మా ఎమ్మెల్యేస్ గట్టిగా ఉంటారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, మీకు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. మీకు అన్యాయం జరిగితే వాళ్తాం అక్కడ మేము.
ఎదుర్కొంటాం, ఫైట్ చేస్తాం మేము. అవసరమైతే లా రూల్ ప్రకారం కూడా మేము అడ్వకేట్లను పెడతాం మీకు. ఇవన్నీ పార్టీ చూసుకుంటుంది, మీకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫైట్ చేసినోడు హీరో అవుతాడు, సరెండర్ అయినోడు జీరో అవుతాడు. ఇది ఎప్పుడు ఎల్లవేళ ఫైటర్కే ప్రజలు లైక్ చేస్తారు. ఎవడైతే బానిసలాగా బతుకుతాడో వాడిని లైక్ చేయరు. నేను మనవి చేస్తున్నాను మా కార్యకర్తలకు, యువ నాయకత్వానికి, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులకు, మీరు ఈ ప్రభుత్వంలో ఎదిరించి పోరాడినోడే రేపు ఫ్యూచర్లో నాయకుడు అవుతాడు. మీరు అట్లా కాకుండా బానిసల్లాగా సరెండర్ అయిపోయి మీరు బతికినేసిన వాళ్ళు అయితే మాత్రం మీరు జీరో అవుతారు. సో ఈ 2 రోజుల నుంచి కూడా మాకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు అట్లాంటి వాళ్ళే ఇవాళ తట్టుకోలేకపోతున్నారు. మనకి ప్రభుత్వం మాది ఉంది కాబట్టి వీళ్ళు తట్టుకోలేక ఇవాళ పార్టీ చేంజ్ కావడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు అట్లాంటి స్ట్రాటజీ మళ్ళీ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ గెలిచినా మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవుతారు అనేది కొన్ని వస్తున్న రూమర్స్. ఎవరు గెలిచిన పార్టీ జాయిన్ అవుతారు? సర్పంచెస్ మా దగ్గర గెలిచిన వాళ్ళు పోతారు. యా, సరే జరగవచ్చు, అది కూడా జరుగుతుంది, కొన్ని కొన్నిసార్లు జరుగుతాయి. నేను చెప్తాను మీకు అదే విధంగా, ఎవడైతే ఫైట్ చేస్తాడో పార్టీ కోసము వాడు మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. ఫైట్ చేయకుండా జీరో అయినవాడు మాత్రం జీరో అయిపోతాడు. నా లైఫ్ నాకు నేర్పిన పాఠం. నా లైఫ్లో ఫైట్ చేసిన కాబట్టి బతుకున్నాను. నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే, నేను టీడీపీ గవర్నమెంట్ ఉండే, చాలా ఇబ్బందులు అయినాయి. ఫైట్ చేసినా కాబట్టి గెలిచిన. నేను ఎమ్మెల్యే అయినా 3 సార్లు 4 సార్లు అయినా. పార్టీ మారిది ఎప్పుడైనా గవర్నమెంట్ ఉండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. నేను నా ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడుగా నేను ఉంటున్నాను. వైఎస్ గారికి 3 సార్లు టికెట్ నాకు ఇచ్చిండు ఆయన. 3వసారి కానీ చనిపోయాడు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, కానీ ఎప్పుడైతే పార్టీని 2 సార్లు 3 సార్లు 2 సార్లు అధికారం తీసుకొచ్చిండు రాజశేఖర రెడ్డి గారు, ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ పాదయాత్ర, దానివల్ల 2 సార్లు గవర్నమెంట్ వచ్చింది. మరి ఆయన హఠాత్తుగా చనిపోయింది. ఆయన ఆ కుటుంబం బజార్లో పడ్డది, ఇబ్బందుల పాలవుతున్నాడు అని, ఆ కష్టాల్లో ఉన్నారని చెప్పే ఉద్దేశంతో నేను ఆ జగన్తో ఉన్నాను. నేను స్వార్థపరుని అయితే నాకేం సంబంధము, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కదా, నేను దానిలో ఉంటుంటాను. దానిలో ఉండకుండా, అధికారం ఉన్న పార్టీని పట్టించుకోకుండా కష్టాలు ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంతో నేను ఉన్నా కాబట్టి ఇవాళ నేను రాజకీయంగా బతుకున్నాను. నా క్యారెక్టర్ చూసో, నా వ్యక్తిత్వం చూసో, ప్రజల్లో ఉన్న నా బలం చూసో కేసీఆర్ గారు పిలిచింది కాబట్టి ఈ పార్టీకి వచ్చిన. నేను 3 సార్లు టికెట్ నాకు ఇచ్చిండు, 2 సార్లు గెలిచిన, మొన్న ఎంపీ ఇచ్చిండు. సరే మోడీ గాలి వాళ్ళు ఓడిపోయిండో అది వేరే విషయం. కానీ ఎవడైతే క్యారెక్టర్తో ఉంటాడో రాజకీయ పార్టీలలో వాడికి ఫ్యూచర్ గ్యారెంటీగా ఉంటుంది. ప్రజలు లైక్ చేస్తారు. ఒకసారి గాలిపోతుండొచ్చు, 2వసారి మాత్రం గ్యారంటీగా ఆ వ్యక్తికి ఫ్యూచర్ ఉంటుంది. నా మెసేజ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రైట్, థ్యాంక్ యూ. సో ఇవాళటి పొలిటికల్ బైట్లో భాగంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైట్ చేసిన వాడే ఫైటర్ అవుతాడు అని చెప్పేసి చాలా గ్రేట్ఫుల్ అయినటువంటి మెసేజెస్ ఇచ్చారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.